ఓడనివాడా మాకు విజయమునిచ్చువాడా. ఈ ఒక్క లైన్ సులభంగా ఉందా కష్టంగా ఉందా? ఏది నాతోనండి. ఎన్నడూ ఓడనివాడా అందరు కలిసి ఏకమై ఒకసారి ఎన్నడూ ఓడనివాడా. 2-4 నాన్న స్ట్రైట్. నీవు చేసే యుద్ధములు ఎంతో ఆశ్చర్యము దేవా, ఊహకే అవి అందనివి, నీదు వ్యూహములేసయ్యా. నీవు చేసే యుద్ధములు ఎంతో ఆశ్చర్యము దేవా, ఊహకే అవి అందనివి, నీదు వ్యూహములే. అందరూ ఎన్నడూ ఓడనివాడా, ఎన్నడూ ఓడనివాడా మాకు విజయమునిచ్చువాడా. నీవు చేసే ఎంతో ఆశ్చర్యము దేవా, ఊహకే అవి అందనివి, నీదు వ్యూహములు. ఉరుములు మెరుపులు పంపి వీధి యుద్ధము చేసి మరి శత్రుసేనలనన్నిటినీ చంపివేసిన యోధుడవి. ఇప్పుడు పాడాలి. ఉరుములు మెరుపులు పంపి వీధి యుద్ధము చేసి మరి శత్రుసేనలనన్నిటినీ చంపివేసిన. గట్టిగా ఎన్నడూ ఓడనివాడా మాకు విజయమునిచ్చువాడా. ఎన్నడూ ఓడనివాడా. నిజంగా అందరూ పాడుతున్నారండి, చప్పట్లు లేకుండా వాయిద్యం లేకుండా గట్టిగా మాటనండి. ఎన్నడూ ఏమనుకోకండి కానీ ఈ అద్భుతమైన గాయకుల కంటే కూడా వీళ్ళు గట్టిగా పాడేస్తున్నారు. చెలరేగిపోండి అంతే. మీరు పాడుతున్నప్పుడు ఆకాశం తెరవబడుతుంది, పాతాళము వనకబోతా ఉంది, కార్యములు జరగబోతున్నాయి. మన యేసయ్య ఎప్పుడైనా ఓడిపోయాడా? ఎప్పుడైనా ఓడిపోయాడా? పోనీ వాళ్ళు ఓడిపోతాడా? మన మీద సైతాన్ గడు గెలుస్తాడా? మరి ఫేసులు డల్గా ఎందుకు ఉన్నాయి? ఆమేన్. ఎన్నడూ ఓడనివాడా మాకు విజయమునిచ్చువాడా. హలో, నీవు చేసే యుద్ధములు ఎంతో ఆశ్చర్యము దేవా, ఊహకే అవి అందనివి, నీదు వ్యూహములేసయ్యా. నీవు చేసే ఊహకే ఎన్నడూ ఎన్నడూ కలలను వదంతులను అస్త్రములుగా చేసుకొని నీదు జనులకు నిండుగా విజయములను ఇచ్చితివే. జస్ట్ ఎ మినిట్. హే, జస్ట్ ఎ మినిట్ అర్థం ఏంటి? చెలరగిపోతున్నావు. నా ముఖం చూడవా? అప్పుడప్పుడు కాగితాలు ఇచ్చి తప్పు చేసినట్టున్నా మా ముఖం చూడటం మానేసావు. వెండి బంగారంలో మా ఇద్దరు కానీ మా వైపు చూడమన్నాడు పేదరు గారు. డబ్బులు ఉన్నప్పుడు చూసేలా ఉన్నావు నువ్వు. స్తోత్రం చెప్పండి. అయ్యేవి లేవు, అయినా సరే మా వైపు చూడు. మా దగ్గర అపోస్తల బోధ మాత్రమే ఉంది. స్తోత్రం చెప్పండి. ఇక మిగతా ఏమి లేవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా యుద్ధం చేస్తే ఏదో ఒక ఆయుధం ఉండాలిగా. మాట్లాడరా. ఇప్పుడు మా తమ్ముడు ఎక్లేసిన స్వరం ఆయన ఆయుధం, ఆయన అభిషేకం ఆయన ఆయుధం. ఇప్పుడు ఏదో ఒక ఉండాలిగా.
సింపుల్గా శత్రువులను కొన్ని లక్షల మంది సైన్యాన్ని ఓడించడానికి దేవుడు ప్రయోగించిన ఆయుధం అణ్వాయుధం కాదు, టార్పెడోస్ కాదు, మిజైల్స్ కాదు, ఒక కళ. అవతల కళ చూపించాడు, మొత్తం పారిపోయారు వాళ్ళు. అసలు కళతో కూడా యుద్ధం చేయొచ్చని ఎవడైనా ఊహించాడా? అందుకే రాశాను అన్నమాట. ఇంకొక యుద్ధంలో ఒక వదంతి పుట్టించాడంట. అమ్మడు వచ్చేస్తున్నాడంట, చంపేస్తున్నాడంట అని ఒక వదంతి పుట్టితే శత్రువులు మొత్తం పారిపోయారు. నేను అంటున్నాను, నీకు వచ్చిన కష్టం, నీకు వచ్చిన శ్రమ, నీకున్న వ్యాధి, నీకున్న ఇబ్బంది, సకల వైద్యులు అలసిపోయారా? ఫైనాన్షియల్ కంపెనీస్ మొత్తం నీ అప్పులు తీర్చలేకపోతున్నాయా? చుట్టాలు మొత్తం నీ ఇంటిని పైకి తేలేకపోతున్నారా? ఇక అసలు ఆ యుద్ధంలో గెలిచే ఛాన్సే కనపట్లేదా? దేవుడట అలాంటి భీకర యుద్ధాన్ని సింపుల్ ఒక కళతో, ఒక వదంతితో కొట్టిపారేయగలడంట. కలలను వదంతులను అస్త్రములుగా చేసుకొని నీదు జనులకు నిండుగా విజయములను పాడుదాం. కలలను వదంతులను అస్త్రములుగా నీదు జనులకు నిండుగా ఎన్నడూ ఓడని వాడా, మాకు విజయమునిచ్చువాడా. పవర్ఫుల్గా మరోసారి, ఎన్నడూ ఓడని వాడా, మాకు విజయము. నీవు చేసే యుద్ధములు ఎంతో ఆశ్చర్యం, ఊహకే అవి అందనివి. నీదు వ్యూహములేశయ్యా, ఓటి కుండలు దివిటీలు పాటలు మరి స్తుతులతోను, విజయము మరి ఐశ్వర్యము నీదు బిడ్డలకిచ్చితివి. ఒక్క నిమిషం. అసలే దేశం పేదరికంలో ఉంది. 4 దేశాల వరకు దండెత్తి మీదకి వచ్చారు. ఈ కరువు కాలంలో యుద్ధం ఎంత కష్టం. అసలు యుద్ధం చేయడానికే డబ్బు సరిపోవట్లేదు. అలాంటిది కష్టపడి యుద్ధం చేశాక కొన్ని తరాల పాటు ఆ యుద్ధము తాలూకా ప్రభావాన్ని కరువుగా అనుభవించాలి. కానీ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సార్. వాళ్ళు యుద్ధానికి వెళ్ళి వచ్చేటప్పుడు బస్తాలు కొద్ది బంగారం మోసుకొచ్చాడంట ఒక్కొక్కడు. అక్కడ రాసిన మాట, ప్రతివాడు తను మోసుకొని పోగలిగినంత మట్టుకు బంగారం. ఆమెనండి. ఫోటో జూమ్ చేసి చూస్తే కనిపించే ఇంత పొడక కాదు పెట్టుకొని సంతోషపడిపోతాకి. ఏసు రక్తం వేసి ఇంతండి ఆడదండి, ఏసు రక్తం వేసి ఏ ఫోటోలు కొన్ని ఫోటో బాధి అయ్యా నీ దండం పెడతాను. ఇప్పుడు ఎంత విలువ కదా బంగారానికి. అలాంటిది ఒక్కొక్కడు తాను మోసుకొని పోగలిగినంత బంగారం ఎలా వచ్చింది సార్? వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా మాటుగంటను పెట్టినందున వారందరూ శవములై నేలపడి ఒక్కడును తప్పించుకొనలేదు. వారి బంగారమును దోచుకొనుటకు ప్రారంభించగా 3 దినములు సమకూర్చుకొనగా ఒక్కొక్కడు తాను మోసుకొని పోగలిగినంత బంగారం తెచ్చుకున్నాడు. యుద్ధములో గెలిచారు, పేదరికం పోయింది, ఐశ్వర్యం ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చాక ఎవడు తెల్లారి పనిలోకి వెళ్తలేదు. అక్క పనిలోకి వస్తా, చిచ్చి పనికి వెళ్తామేంట్రా, ఎట్ట బతుకుతావు? బంగారం తిని ఊరిని ఇల్లు బంగారం గాను ఆల్రెడీ అయిపోయింది బంగారం. మీ ఇల్లు బంగారం కానీ అంటారు కానీ ఎవరిలో బంగారం అయిందా? ఆ యుద్ధానికి వెళ్ళిన కొంపలన్నీ బంగారం తుండిపోయినాయి. ఎట్ట సార్ ఇదంతా? ఓటుకుండలు పట్టుకొని ఒకడు, పాటలు సుత్తులు పట్టుకొని ఒకడు వెళ్ళి బంగారం కొట్టుకొచ్చేసారు. యుద్ధం గెలవటమే ఒక విషయం అయితే ఐశ్వర్యం ఇంటికి రావటం ఇంకొక అద్భుతం. ఆ రోజుల్లో జరగలేండి, ఇప్పుడు జరగవు అనే వాళ్ళు ఉన్నారు మీరు ఎవరన్నా? దయచేసి బయటికి వెళ్ళిపోండి బాబు, మీకు దండం పెడతాను. నమ్మే వాళ్ళే ఉండాలి ఇక్కడ. ఈ రాత్రి కూడా ఎన్నో కష్టాలతో నువ్వు వచ్చావు, ఎన్నో పోరాటాల మధ్య వచ్చావు. నీ వల్ల ఉండటం లేదు, యుద్ధం చేయలేకపోతున్నావు, చెయ్యక్కర్లేదన్నాడు ఆయన. నువ్వు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యుద్ధం ఆరంభిస్తాడు. ఆయన వ్యూహం అద్భుతమైంది, ఆయన శక్తి తిరగలేనిది, ఆయన కార్యం భీకరమైంది. యుద్ధము జరగటమే కాదు, శత్రువు ఓడిపోవటమే కాదు, నీవు ఐశ్వర్యవంతునిగా ఇంటికి వెళ్ళబోతున్నా. నీ దరిద్రం తీరే రాత్రి, నీ శాపం తీరే రాత్రి. ఓటి కుండలు దివిటీలు పాటలు మరి
ఓటి కుండలు ఓటి కుండలు విజయము మరి నీదు బిడ్డల ఎన్నడూ ఓడని వాడా ఎన్నడూ ఓడని వాడా నీవు చేసే యుద్ధములు ఊహకు ఊహకే అందరము ఏకమై గట్టిగా ఎన్నడూ ఓడని వాడా మాకు విజయము ఇచ్చువడా నాకు అని పాడుకోండి ఎన్నడూ ఓడని వాడా నాకు విజయము ఇచ్చువడా ఎన్నడూ ఓడని వాడా నాకు విజయ పడలే ఎన్నడూ ఓడని వాడా ఎన్నడూ ఇచ్చువడా నీవు చేసే ఎంతో ఆశ్చర్యము దేవా ఊహకే అవి అందనివి మరోసారి నీవు చేసే సప్పట్ల శబ్దం తగ్గింది ఎన్నడూ ఎన్నడూ ఓడని వాడా ఓహో ఎన్నడూ ఓడని వాడా ఎన్నడూ ఎన్నడూ ఓడని వాడా అడ్డు ఎన్నడూ యేసయ్యా 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 మార్పు లేని దేవుడు శక్తి కలిగిన దేవుడు పరలోకము తెరిచిన దేవుడు అభిషేకమును పంపుతున్నవాడు సంఖ్యలు తెగబోతున్నాయి ప్రతి బంధకము తెగబోతుంది దిగి వచ్చుచున్న దేవుని శక్తి ముందు దేవుని అభిషేకం ముందు దేవుని ప్రభావం ముందు ఓ లోక దేవుడు నిలువ చాలవు యేసయ్యా we believe in your blood, we believe in your spirit, we believe in your word, Jesus. Shabala triala bala shara triala bala triala basandala ఎన్నడూ ఓడని వాడా మాకు విజయమునిచ్చువాడా రెండు చేతులల్లాడిస్తూ యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ అతి మధురం యేసయ్యా మెస్సయ్యా నీ శక్తి సర్వోన్నతం నీకే మహిమా నీకే ఘనత నీకే ఆరాధన యేసయ్యా నీకే ఘనత నీ శక్తికై స్తోత్రం నీ కృపకై స్తోత్రం నీ వాక్యముకై స్తోత్రం నీ రక్తముకై స్తోత్రం అల్లాహ్
వాడుచున్న అభిషేకముకై స్తోత్రం. We worship you, Jesus. We lift your name on high. We kiss your feet. We glorify your name. King of kings and Lord of lords. All praise, honor, glory to you alone. Esaya, 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 Esaya. ఒక్క మాట చాలు. ఏసయ్యా అందరూ. ఏసయ్యా, ఏసయ్యా, ఏసయ్యా. మరోసారి. ఏసయ్యా, ఏసయ్యా, ఓ ఏసయ్యా, 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 ఏసయ్యా. అన్ని స్థితులకు సరిపోయిన నామం, అన్ని నామలకైనా పై నామం, ఎంతో మధురమైన నామం. ఆ పేరు పిలుస్తూ ఉంటే పోయబడ్డ పరిమళ తైలం అది. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉండగా, మనకు కాపరిగా ఉండగా భయపడతామా? భయపడతామా? ఎంతటి శ్రమకైనా భయపడతామా? ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్దాం, భయపడనే వద్దు, నువ్వు వెన్ను చూపనే వద్దు. ఇదే యేసు ఇచ్చు వాగ్దానం. తమ్ముడు బుష్ ముందుకు వచ్చి పాడతారు, ప్రభుని మహింపరచాలని కోరుతున్నారు. Come on, give him a big hand. Come on people. Oh, hallelujah. ఆగకూడదు. ఇప్పుడు దాకా చిరుజలు చూసారు, ఇప్పుడు తుఫాన్ వస్తుంది.